అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం సుస్వాగతం. నిన్ను మోసిన నన్ను మోసిన అమ్మ పేగు ఒకటేనన్నా, నిన్ను కోసిన నన్ను కోసిన రాలే రగతం ఎరుపేనన్నా, చంద్రుడిపైన అడుగు పెడుతున్నా ఊరి చివరినే ఉరినాకేనా, నాది అంటున్నావు మాది అంటున్నావు మనది అనాలే ముమ్మాటికి అని కులం లేని సమానత్వం, సామాజిక న్యాయం, పరువు హత్యలు, తక్కువ కులస్తులు చనిపోతే ఊరి చివర చెరువు కట్ట కింద కాల్చేయడం, వాళ్ళకంటూ ఒక శ్మశానం లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ని ఎట్లాంటి తడబాటు లేకుండా క్లియర్ కట్గా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా అర్థవంతంగా చెప్పిండు ఈ దండోర సినిమా రైటర్ డైరెక్టర్ మురళీకాంత్ దేవసూద్. మన టీఎఫ్ఐలో ఒక మారీ సెల్వరాజ్ లాంటి డైరెక్టర్ ఎందుకు వస్తలే అంటే, ఇట్లానే మురళీకాంత్ని ఎంకరేజ్ చేస్తే వస్తారు. ఒక వెట్రిమారన్, ఒక పారంజిత్ లాంటి డైరెక్టర్లు వస్తారు. మనం ఫస్ట్ ఈ మురళీకాంత్ని ఎంకరేజ్ చేస్తే అట్లాంటి డైరెక్టర్స్ ఇంకా తయారవుతారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని తుళ్ళూరు అనే గ్రామ నేపథ్యంలో జరిగే కథ ఇది. నిజ జీవితంలో ఒకప్పుడు జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన రైటర్ డైరెక్టర్. నిజంగా ఈ మురళీకాంత్ గారికి ఎట్లాంటి విషయాలు ఇన్స్పైర్ చేస్తే ఈ సినిమా తీసిండో తెలుసుకోవాలనుంది. కలిసి తాగినప్పుడు, కలిసి తిన్నప్పుడు, కలిసి తిరిగినప్పుడు అని కాస్ట్ ఫీలింగ్ ఒక అమ్మాయిని లవ్ చేయగానే వస్తాయి. అప్పటి వరకు వరుసలు పెట్టుకుని పిలుచుకునే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా శత్రువులుగా కనిపిస్తారు. ఊర్లో మామ అని పిలుచుకునే బంధం కూడా ఈ ఇంటర్ క్యాస్ట్ లవ్ అనేసరికి నిజంగా ఇందులో చూపించిన వెన్నుపోటు పొడుస్తారు. సినిమా చూసే ప్రతి ఒక్కరికి, ఇందులో ఉండే ఒక్కొక్క క్యారెక్టర్కి మీరు రియల్ లైఫ్లో చూసిన ఏదో ఒక మనిషికి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అరే ఈ క్యారెక్టర్ ఈ మనిషిలాగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. సినిమా 2004 అండ్ 2019లో జరుగుతుంది కాబట్టి ఈ 15 సంవత్సరాల్లో వచ్చిన చిన్న మార్పులు, ఆ క్యారెక్టర్స్లో వచ్చిన చిన్న మార్పులు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో కొన్ని డైలాగ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ పవర్ఫుల్గా ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలో ఒక మీటింగ్ సీన్ ఉంటుంది. అదేం మీటింగ్ అనేది మీకు నేను చెప్పా, సినిమా చూసేటప్పుడు మీకే తెలుస్తుంది. అక్కడ పర్టికులర్లీ ఒక పేరుని బ్లర్ చేశారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. అట్లాంటివి కదా తెలియాలి అందరికీ, ఎట్లాంటి సంఘటనలు జరిగినాయి ఇప్పటి వరకు అని చెప్పి. సరే ఓకే, ఆ మీటింగ్లో ఒక క్యారెక్టర్ చెప్పే మాటలు చదవండి, పిచ్చి పట్టినట్టు చదవండి. మన బతుకులు మారాలంటే చదవాల్సిందే. చదివితేనే రాజకీయం అర్థమవుతుంది, రాజకీయం అర్థమైతేనే మన బతుకులు మారుతాయని చెప్పి. అండ్ నవదీపాన్ని చేసిన సర్పంచ్ క్యారెక్టర్ కూడా ఇదే చెప్తుంది. అయితే చదువు లేకుంటే రాజకీయం. అండ్ కొందరు అబ్బాయిలు ఫీల్ అయిపోతారు కదా, పర్లేదు నా దగ్గర చదువు ఉంది, డబ్బు ఉంది, అమ్మాయిని బాగా చూసుకునే ప్రేమ ఉంది, అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఖచ్చితంగా నా పెళ్ళికి ఒప్పుకుంటాడు, మా ఇద్దరిని కాదను అని చెప్పి అవన్నీ ఉన్నా సరే వేరే కులపని ఒప్పుకోడు. వాడి దగ్గర డబ్బుండి కోటీశ్వరుడైనా వీడి దగ్గర అంటే ఫాదర్ దగ్గర డబ్బు లేక అడుక్కు తింటున్నా సరే తక్కువ కులపనికి మాత్రం వాడి కూతుర్ని సచ్చినా చేయడు. ఇక్కడ ఇంకో కొత్త విషయం చెప్పిండు. అప్పర్ క్యాస్ట్లో ఉండే అబ్బాయి లవ్ చేసినా సరే, ఆ లవ్ చేసిన అమ్మాయి వీళ్ళకంటే అప్పర్ క్యాస్ట్ అయి ఉన్నా సరే, మాది కూడా మా ఊర్లో పెద్ద కులమే అని చెప్పినా పెళ్లి జరగదు. ఈ 2 లవ్ ట్రాక్స్ అనేది నాకు బాగా కొత్తగా అనిపించింది. ఇంకా సినిమా కథ గురించి ఎక్కువేం చెప్పలేను. ఒక చావు చుట్టూ జరిగే కథ ఇది. యాక్టర్స్ అందరూ మంచిగా పర్ఫామ్ చేశారు. ఒక్క బిందు మాధవ్ గారి డబ్బింగ్ ఒకటే పర్ఫెక్ట్ లేదు, నాకు అసలు నచ్చలేదు ఆ డబ్బింగ్. ఇంకా తెలంగాణ మాండలికాన్ని కూడా చాలా బాగానే మాట్లాడారు యాక్టర్స్ అందరూ. మెయిన్లీ నేను ఫస్ట్ చెప్పిన కొన్ని లైన్స్ ఉన్నాయి కదా, అవి దండోరా టైటిల్ సాంగ్లోని లిరిక్స్. ఇట్లాంటి అర్థవంతమైన సాహిత్యం రాసినందుకు నిజంగా కాసాల శ్యామ్ గారిని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. నేనైతే నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా థియేటర్లో ఎందుకు మిస్ అయిన ఈ సినిమా అని. మీరు నిజంగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో రెడీగా ఉంది సినిమా, చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమాయలోకం. బాయ్.